ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ మరొక ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మీరు ముందుగానే కూడుకొని పాటలు అవి పాడి ఉంటారని అనుకుంటున్నాను. నేను ప్రతి ఆదివారం చెప్తూ ఉంటాను, ఆదివారం ఆరాధనకు వచ్చే ముందుగా 11:30 గంటలకి ఈ ఆరాధన ఆన్లైన్లో ప్రారంభిస్తాం. మనం అంత ముందుగానే మీరు కూడుకొని వచ్చి కనీసం ఒక 2 పాటలైన ఆరాధన చేసుకుంటే అది ఆశీర్వాదము, చాలా మంచిది తలంపు కనుక ఆ విషయాన్ని దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఓకే, ప్రైజ్ లార్డ్. మీరు అందరూ ఆ విధంగా చేశారనేటువంటి ఆలోచనతో నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని ఆరాధన మనం ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి మరొక ఆదివారపు దినాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మేమందరము కలిసి కూడుకొని ప్రభువా నాయనా ఈ ఆరాధనలో ప్రభువా తండ్రి ఎవరి ఇళ్లలో వాళ్ళ మీద ఉంటూనే ప్రభువా పాలు పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకతను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినాన్ని వాక్యంలో నుంచి మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తుంటున్నాను. ఆఖరి వరకు మీరు తోడయుండి నడిపించండి, కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో రెస్పాన్స్ రీడింగ్లోకి వెళ్దాం. మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 84వ కీర్తన, 84th చాప్టర్, 84వ కీర్తన 12 వచనాలు ఉన్నాయి. మొదటి నుంచి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కీడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆఖరి వచనం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధాన్యులు. దేవుడు మన వినికిడిలో వాక్యమును దీవించును గాక. ఈ సమయంలో ఆదివారం మనం మామూలుగానే జరిగేటువంటి ఆఫరింగ్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి త్వరగా ఆఫరింగ్ ఉంటే తీసేయండి. మీరు ఆఫరింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఓ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు ఎవ్రీ సండే. చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలుసు మీరందరూ ఆ డిసిప్లిన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారని తెలుసు నాకు. దాన్ని బట్టి నిజంగా నేను ఎంతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు తీసినటువంటి ఎవ్రీ రూపీ ఎక్కడ వేస్ట్ చేయకుండా తీవ్రంగా తీసుకొని వచ్చి దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో తీసుకువచ్చి ఆ యొక్క కానుక మందిరంలోనే ఇవ్వవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ సమయంలో ఆఫరింగ్స్ అయిపోయాయి, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, ప్రార్థన అంశాలు. దయచేసి ఈ ప్రార్థన అంశాల కొరకు మీరు ప్రార్థించండి. గురువారము, అదే సమయంలో ఆదివారము సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు గూగుల్లో కొంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఏవోజీ యొక్క కుటుంబాలు చాలా వరకు అందులో పాలు పంపులు పొందుతున్నారు. చాలా విషయాలు మనం ప్రార్థన చేస్తాం కనుక వాటి కొరకు మరలా ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రార్థనకు మళ్ళా కూడుకుంటాం. దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా వచ్చి అందులో జాయిన్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. ఓకే, సంఘం తరఫున, పెద్దల తరఫున నేను ఈ సమయంలో మీకు నేను ఆ మాట తెలియజేస్తుంటున్నాను. అది జ్ఞాపకం ఉంచుకోనండి. ఈ సమయంలో మనము ఇంకా ప్రార్థన చేయాల్సినటువంటి విషయాలు, మన కుటుంబంలో చాలా మంది కరోనా బాధితులుగా ఉంటున్నారు. కొంతమంది స్వస్థపరచబడి దేవుని కృపను బట్టి నెమ్మదిగా కోలుకుంటున్నారు. కొంతమంది ఇంకా స్వస్థత కొరకు కనిపెడుతూ ఉన్నారు. అందులో ఒక బిడ్డ మన బిడ్డల్లో 2 బిడ్డలు ప్రభువునందు నిద్రించారు. ఒకటి మన మాథ్యూ పీటర్ గారి సంఘ పెద్ద గారి యొక్క సతీమణి గారు ఎలిజబెత్ రాణి, రెండవది మన విజయబాబు గారి యొక్క తల్లి గారు ప్రభువునందు వృద్ధాప్యమందు ప్రభువునందు నిద్రించారు. పిల్లరా, వారి కుటుంబాలకి ఆదరణ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అలాగే దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేసేటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కనుక మనం ఆ ప్రార్థనను కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. తరువాత మరొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మా సిస్టర్ కొరకు మొన్నటి వరకు ప్రార్థన చేసే వాళ్ళ అబ్బాయి కొరకు ఎప్సిబా చాలాసార్లు ఏవోజీ సంఘంలోకి వచ్చి వాక్యం బోధించింది. తన కొరకు, తన యొక్క కుమారుడు కొరకు మీరందరూ ప్రార్థన చేశారు. చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ బిడ్డలు ప్రభు కృపను బట్టి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడ్డారు. తిరిగి మళ్ళా మరొక సిస్టర్, అంటే తనకంటే పెద్దది షైనీ సిస్టర్, చాలా మీలో మన సంఘంలో చాలా మందికి తెలుసు. తనకు కూడా సేమ్ ప్రాబ్లం, కరోనా రావడాన్ని బట్టి హాస్పిటల్లో ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక ఆక్సిజన్ లెవెల్స్ వస్తున్నాయి కానీ కరెక్ట్గా ఒక ప్రాంతంలో వచ్చి నిలిచి ఉండట్లేదు. ఎంత అవసరమో ఆ ప్రాంతానికి వచ్చి నిలిచి ఉండట్లేదు. దయచేసి ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాను. సిస్టర్ షైనీ నా యొక్క రెండవ సహోదరి, షీ మై ఓన్ సిస్టర్ కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ బిడ్డ కొరకు, స్వస్థత కొరకు త్వరగా విడుదల పొందేలాగున ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా మిగిలినటువంటి ప్రార్థన అంశాలు ఇవాళ రాత్రి 7 గంటలకు మళ్ళీ అనౌన్స్ చేయబడతాయి. మనం కలిసి వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు మామూలుగానే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. మనం ఈ ప్రార్థనలోనే ఎవరైనా బర్త్డేస్ ఉన్నట్లయితే ఈ ప్రార్థనలోనే నేను జ్ఞాపకం చేసుకుంటాను. మనకి సమయంలో అనౌన్స్ చేయబడినటువంటి ఈ 2 ప్రాముఖ్య విషయాలునే ప్రార్థన చేద్దాం. మరొకటి ఏంటంటే ప్రేయర్ ఫర్ ద లాస్ట్ డేస్ ఆఫ్ రివైవల్. ఆఖరి దినాల్లో దేవుడు తిరిగి ఒక ఉజ్జీవాన్ని పంపిస్తాడు. ఆ ఉజ్జీవం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఉజ్జీవాన్ని ఒకసారి పంపించి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీరు అందరూ కంట మూసుకున్నట్లయితే అందరూ కలిసి ప్రార్థన ప్రభు సన్నిధిలో చేద్దాం. ప్రభువా, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభా సంఘము నేను కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇదిగో తండ్రి, కొన్ని కుటుంబాలు కరోనాతో ప్రభా నాయన చాలా వరకు కుటుంబాలు దుఃఖంలో, వేదనలో ఉంటున్నాయి ప్రభా. మా సంఘంలో కూడా కొంతమందికి కరోనా రావడాన్ని బట్టి ప్రభా దేవా, వారి హాస్పిటల్స్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది స్వస్థపరచబడి ఇంటికి వచ్చినప్పటికి కూడా సంపూర్తిగా నాయన వారు స్వస్థత కావాలి, శక్తి కావాలి, బలహీనంగా ఉంటున్నారు కనుక వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను తండ్రి. ఈ సమయంలో దేవా, అలాగే ప్రభా ఈ సమయంలో తండ్రి నాయన మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, సంఘము కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతాన్ని చేసే దేవుడు ప్రభా, మీకు వందనాలు. కనుక ఈ సమయంలో ప్రభా తండ్రి మా ప్రార్థన నాయన కరోనా నుంచి విడుదల కావాలనేటువంటి ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ప్రభా నాయన మా దేశంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా, ఇదిగో తండ్రి నాయన
ఒక అద్భుతమైన కార్యం చేయండి. నాయకులకు వెనకాతల నుండి నడిపిస్తున్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, కానీ వారి యొక్క తండ్రి నాయన అవిధేయతను బట్టి, లేకపోతే సరైనటువంటి రీతిగా నడిపించకపోవటాన్ని బట్టి ద హోల్ నేషన్ ప్రభానైనా చాలా వరకు నాయన వెనకబడిపోయిందని ఒప్పుకుంటున్నాం. అలాగే నాయకులు కూడా కొన్ని సమయాల్లో వారి మాట వినరు ప్రభా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే ఒకసారి అద్భుతం చేసి నాయకత్వాన్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా సిటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రాముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన చాలా మంది విక్టిమ్ అయిపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు ప్రభా. నాయన చాలా కుటుంబాల్లో దుఃఖం మిగిలిపోతుంది ప్రభా. ఒప్పుకుంటున్నాం, కనికరించి ఒకసారి మీరు దర్శించి ప్రభా నాయన విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. సాయంకాలపు మా గూగుల్ ప్రేయర్లో కూడా మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ ప్రార్థనలో పాల్గొని పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం పిల్లరా. సాధ్యమైనంత వరకు త్వరగా వాక్యాన్ని మనం సమయాన్ని బట్టి సమయాన్ని చూసుకోవాలి కనుక మనం ముగించుకుందాం. ఈ దినాన్ని వాక్యము ద డే ఆఫ్ పెంటికోస్ట్, పెంతికోస్తు దినము అనేటువంటిది సర్వసాధారణంగా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. అది దీని గురించి ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, కానీ పెంతికోస్తు పండుగ నాడు ఏది ప్రాముఖ్యమో దానిని చెప్పాలని ఆశపడుతున్నాను. తర్వాత ఈ పెంతికోస్తు దినము సంఘమునకు ఎంతవరకు క్షేమకరమైనది మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దీని హిస్టరీ గురించి కానీ, ఎన్ని పండుగలు అది ఏ పండుగ, ఆ పండుగ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి నాకు ఎందుకో మనసు రావట్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా మనకి జ్ఞాపకం ఉండేవి కావు. రెండోది మన ఆత్మకు, మన యొక్క క్షేమముకు అవకాశం ఉండేటువంటిది ఏమాత్రం కాదు. కనుక చాలా ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘమునకు క్షేమకరమైన విషయాలే తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో కూడా ఈ పెంటికోస్ట్ అనేటువంటి ఈ దినం గురించి సర్వసాధారణంగా యేసు ప్రభువు వారు లేచిన తర్వాత 40 రోజులు అయిన తర్వాత 40-50 రోజుల మధ్యలో ఏ సండే వస్తే ఆ సండే ఆ పెంటికోస్ట్ డేగా అనగా ఆ దినముగా వారు ప్రకటిస్తారు. పెంతికోస్తు సండే అనేటువంటిది కూడా ఆదివారం, పెంతికోస్తు ఆదివారం అనేటువంటి రీతిగా వారు ప్రకటిస్తారు. ఇది 2021 సంవత్సరంలో ఈ దినము వచ్చింది. అందుకని నాకు ఒక ప్రసంగం చేయాల్సినటువంటి దాన్ని ఇటు మార్చిన ప్రసంగాన్ని ద డే ఆఫ్ పెంటికోస్ట్ అనేటువంటి దాని మీద నేను ప్రసంగాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇందులో నుంచి బ్రదర్ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తీసి చూపించాలని ఆశపడుతున్నాను. మూలవాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము పెంతికోస్తు అనే మాటకు ఇదే మాట మనకి ఈ వచనాలు జ్ఞాపకం వస్తాయి. ఆ కార్యము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకొని తర్వాత వాక్య అధ్యాయంలోకి మనం వెళ్దాం. పెంతికోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనేటువంటి మాట. ఇది మూలవాక్యంగా ఈ దినాన్ని మనం తీసుకున్నాం. దీని గురించి పిల్లరా ఈ భాగాన్ని విశదీకరించేటప్పుడుగా చెప్పే ముందుగా ఏంటంటే, ఈ దినాన్ని ఇంకొక మాటగా చెప్పాలనుకున్నట్లయితే భూమి మీద రివైవల్, ఉజ్జీవము, పరిశుద్ధాత్మని యొక్క బలమైన కదిలింపు, ఉజ్జీవము అనేటువంటిది. కనుక ఈ దినమే, ఈ పెంతికోస్తు దినాన్ని దేవుడు ఒక బలమైనటువంటి ఉజ్జీవాన్ని మొట్టమొదటిసారిగా భూమి మీదకి పంపించినటువంటి దినము. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం అనేటువంటి మాట కదండి. ఎస్. అయితే ఈ దినాన్నే సంఘము కూడా ప్రారంభించబడింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రభు పైనుండి దిగి వచ్చారో, ఆయనకున్నటువంటి ప్రవచన ప్రకారంగా దిగి వచ్చారో ఆ దినము నుండి సంఘము ప్రారంభించబడింది.
ఆమేన్. తర్వాత మరొక మాట ఏంటంటే ఆ, ఈ పెంతెకొస్తు దినాన్ని, ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటి ఈ భాగాన్ని హౌ గాడ్ డిజైన్డ్ అనేటువంటిది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే దీనిని 3 భాగాలుగా నేను చేస్తున్నాను. 3 భాగాలు, ఈ పెంతెకొస్తు దినాన్ని 3 భాగాలు. బిఫోర్ ద పెంటికోస్ట్ 1, ద డే ఆఫ్ పెంటికోస్ట్ 2, మూడవది ఆఫ్టర్ ద పెంటికోస్ట్. మొట్టమొదటిది పెంతెకొస్తు దినమునకు ముందు, పెంతెకొస్తు దినాన్ని జరిగినటువంటిది, మరలా పెంతెకొస్తు ఆ దినమునకు ముందు జరిగినటువంటి విషయాలు, తర్వాత పెంతెకొస్తు నాడు జరిగినటువంటి విషయాలు, పెంతెకొస్తు అంటే ఆ దినాన్ని పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తరువాత జరిగినటువంటి విషయాల గురించి ఈ 3 భాగాలుగా చేసి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా బిఫోర్ ద పెంటికోస్ట్ అనేటువంటి మాట. పిల్లరా, ఈ బిఫోర్ ద పెంటికోస్ట్ అనేటువంటి మాట వచ్చినప్పుడు పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రభువును పంపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దినము, ఆమేన్, హల్లెలూయా, అది పెంతెకొస్తు దినం. ఎస్. అయితే ఆ దినం గురించి వాక్యంలో ఉన్నటువంటి మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో దీని గురించి ఒక మాట యేసు ప్రభు వారు చెప్తారు. 14వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటారంటే ఆయన, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అనేటువంటి మాట మాట్లాడారు. తండ్రిని వేడుకుంటానని చెప్పాడు ఆయన. రెండో మాట ఏమన్నారంటే 16వ వచనంలో, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అయినటువంటి మాట. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అనేటువంటి మాట చెప్పారు. ఈ భాగంలో ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు బిఫోర్ ద పెంటికోస్ట్ గాడ్ ప్రిపేర్డ్ ద హోలీ స్పిరిట్. ప్రిపేర్ ద హోలీ స్పిరిట్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందుగానే పరిశుద్ధాత్మ గురించి ప్రవచనాన్ని ఇచ్చారు. ప్రవచన రూపకంగా అన్నీ జరుగుతాయి. దేవుని యొక్క లా ఏంటంటే, ఏది జరిగినప్పటికీ కూడా దానికి బేస్ ఉండాలి. చాలా మంది వాక్యాన్ని బోధించేటప్పుడు మేము ఆ వాక్యము ఈ వాక్యము ఆ వాక్యం ఈ వాక్యం అనేటువంటి బేస్ తీసుకొస్తారు. కానీ ప్రియులారా, ఆ బేస్ కూడా సరైన రీతిగా ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క రాకడ గురించి మనం పరిశీలన చేస్తే ముందుగానే దేవుని యొక్క ప్రవచనాన్ని మనం చూసాం. యోహాను సువార్త రాకముందే యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో దేవుడు ప్రవచనాన్ని ఆయన ప్రిపేర్ చేసి ఉంచారు. ఆయనే చెప్పారు. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆయన ఒక ఆదరణకర్తను వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించినటువంటి మాట. తర్వాత ఆయన రాకముందే ఆయన పేర్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం రెండోది ఏంటంటే ద నేమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంటే ఎన్ని రకాలుగా ఆయన పేరు మనం పిలవడం జరుగుతున్నటువంటి మాట. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఉన్నారు అనుకోండి. యేసు ప్రభు వారి గురించి మాట్లాడేటప్పుడు నరులకును దేవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అనేటువంటి మాట చెప్తాం. ఆశ్చర్యకరుడు అంటాం, ఆలోచనకర్త అంటాం, బలవంతుడకు దేవుడు అంటాం, నిత్యుడగు తండ్రి అంటాం. ఇవన్నీ కూడా సమాధానములకు అధిపతి అంటాం, మృత్యుంజయుడు అంటాం కదండి. ఇవన్నీ కూడా ఆయనకి పేర్లు. ప్రైజ్ లార్డ్. ఆయనకున్నటువంటి ఆయనకున్న పరిస్థితిని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి, ప్రైజ్ లార్డ్, ఆయన యొక్క దైవత్వాన్ని బట్టి ఆయనకున్నటువంటి పేర్లు. అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఆయన చేసేటువంటి పనిని బట్టి ఆయన పేర్ల గురించి చూసినట్లయితే మనం ఏం రాయబడిందంటే, ఒకటి ఆదరణకర్త అనేటువంటి మాట రాయబడింది. ప్రైజ్ లార్డ్. రెండవది ఏమంటాడంటే సత్య స్వరూపియగు ఆత్మ అంటాడు. అనగా సత్యము అనేటువంటిది మనము చూడాలనుకున్నట్లయితే ఎలాగుంటుంది అంటే, ఆ సత్యమే పరిశుద్ధాత్మ. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్ముడే సత్యము. వాక్యంలో రాయబడింది సత్య స్వరూపియగు అనేటువంటి మాట రాయబడింది. అవి ఆత్మను మీకు అనుగ్రహించును అనేటువంటి మాట వాక్యం లోపల రాయబడింది. ప్రైజ్ లార్డ్. ఒకటి ఆయన ఆదరణకర్త,
రెండవది సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ అనేటువంటి మాట వాక్యం లోపల ఆయన గురించి ఆయన గురించి మాటలు రాయబడి ఉన్నాయి. తర్వాత ఇంకా చూసినట్లయితే ఆయన చేసేటువంటి పని గురించి కూడా ఆయన రాశారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాట. 14వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరు. రెండో మాట ఏమంటారంటే, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన చేసేటువంటి పనులు కూడా మనకి యేసు ప్రభు వారు తెలియజేశారు. ఆయన రాకముందే ఆయన చేసే పనులు కూడా మనకి తెలియజేస్తారు. ఒకటి ఏంటంటే, ఆయన గురించి ఆయన చెప్పారు, నేను పంపిస్తాను అనేటువంటి మాట చెప్పారు. ఆయన రాకల గురించి చెప్పారు. రెండవది ఏంటంటే, ఆయన ఎలాగుంటాడో చెప్పారు ఆయన. ప్రైజ్ లార్డ్. మూడవది కూడా చూసినట్లయితే ఆయన పేర్లు కూడా చెప్పారు ఆయన. తరువాత ఆయన చేసేటువంటి పనుల గురించి కూడా ఆయన చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఒకటేమంటాడంటే, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మరొక మాట పరిశుద్ధాత్మని గురించి ఆలోచిస్తుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఈ దినము ద డే ఆఫ్ పెంటికోస్ట్ అంటే పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, దానిలో ప్రాముఖ్యమైనటువంటి సంఘానికి కావాల్సినటువంటి క్షేమకరమైనటువంటి మాట ఏంటంటే, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ప్రైజ్ లార్డ్. ఆయన సంఘముతో ఉండును, సంఘములో ఉండును. వ్యక్తిగతంగా ఆయన యేసు ప్రభువాని రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీతో ఉండును, పరిశుద్ధాత్ముడు నీతో ఉండును, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉండును. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్ముడు అని పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వెళ్ళింది, పరిశుద్ధాత్మ దిగింది అనేటువంటి మాట నేను ఎందుకు వాడలేను. అది అంత వాక్యానుసారమైనటువంటి మాట కాదు. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను మీ యొద్దకు 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను అన్నాడు. యేసు ప్రభు వారికి వాడేటప్పుడు హీ అని వాడతాం కొన్ని సమయాలు, అతడు, ఆయన అనేటువంటి మాట. అప్పుడు హీకి పెద్ద అక్షరం పెడతాం. అందరికీ అలా హీ పెట్టలేరు ఆ మాత్రం కూడా. కనుక ఆయనకు హీ అనేటువంటి మాట రాసేటప్పుడు పెద్ద అక్షరం రాస్తాం అన్నమాట కదండి. అలాగే ఇందులో ఏమైందంటే, అందుకే హోలీ స్పిరిట్కి కూడా పరిశుద్ధాత్మ మాట రాసేటప్పుడు హోలీ స్పిరిట్ అనేటువంటి మాట రాసేటప్పుడు పెద్ద అక్షరం వాడతాం, ఆ స్పిరిట్కి ఎస్ కూడా పెద్ద అక్షరం వాడతాం. ఆయనను చూడండి ఒకసారి, లోకము ఆయనను చూడదు కనుక ఆయన అనేటువంటి మాట ఉంది కాబట్టి హీ అనేటువంటి మాట. రెండో మాట ఏమంటదంటే, ఆయన మీతో కూడా నివసించు. చాలా సమయాల్లో అంటే ఎక్కువ ఈ పెంటెకోస్ట్ చర్చెస్ లోపల మరి పాస్టర్ గారు కూడా వాడేస్తుంటారు ఈ మాట. ఎందుకో మరి దాని గురించి కరెక్ట్గా క్లియర్గా చెప్పరు. కానీ ఒకవేళ ఎప్పుడైనా సరే దేవుని సేవకులు వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు దయచేసి ఈ విషయాన్ని చాలా క్లియర్గా సంఘానికి తెలియచేయటం మంచిది. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును అనేటువంటి మాట కదండి. ఎస్. తర్వాత ఆయన చేసేటువంటి పనుల గురించి కూడా ప్రభు ఆ విషయాల్ని బయలుపరిచారు మనకి కదండి. ఆయన ఏం చేస్తాడనేటువంటి మాట. ఏం చేస్తాడనేటువంటి మాట 17వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఏం కనబడుతుందంటే, ఒకటి ఆయన మీతో ఉంటాడు, రెండు ఆయన మీలో ఉంటాడు. అదైన తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 16వ అధ్యాయము 7వ వచనంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, ఇంకా నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అనేటువంటి మాట. అయితే ఇట్టని వాడట్లేదు ఇక్కడ, ఆయన రాడు అనేటువంటి మాట కదండి. నేను వెళ్ళకపోతే ఆయన రాడు అనేటువంటి మాట. తర్వాత నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇంకా ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ప్రభువు చేసేటువంటి పని అది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసేటువంటి
ప్రధానమైనటువంటి పని. ఒకటేంటంటే నీతిని గురించి, పాపం గురించి ఆమె ఎంత క్లియర్ రాయబడిందో, తర్వాత నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, లోకమును ఒప్పుకొన చేయనటువంటి మాట. అనగా ఈ లోకానికి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రివీల్ చేయడానికి, తెలియచేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మను పంపించి ఆయన ఎక్కడో బయట పెట్టలేదు, కానీ పరిశుద్ధాత్మను పంపించి ఆయన సంఘములో ఉంచాడు. అందుకనే పరిశుద్ధాత్మ ప్రభు వచ్చిన తరువాతే సంఘము ప్రారంభించబడింది. ఆమె కనుక ఆయనే ఆదర్, ఆమె కదండి, ఎస్ ఆయనే. కనుక ఆయన వచ్చిన తరువాత సంఘము ప్రారంభించి మనుషులనట పాపమును గూర్చి, చూడండి, పాపమును గూర్చి, తర్వాత నీతిని గూర్చి, 2 తీర్పును గూర్చి అనేటువంటి మాట. యేసు ప్రభువును అంగీకరించడానికి 3 రకాలైనటువంటి విషయాలు ఆ వ్యక్తి జీవితంలో తెలుసుకున్నట్టు అవసరమై ఉంటున్నది. ఒకటి, నేను పాపిని అని తెలుసుకోవాలి. రెండవది, నేను నీతిమంతుడిగా చేయబడలేను గనుక నీతిమంతుడిగా చేయబడడానికి యేసుక్రీస్తు రక్తము నాకు కావాలి అనేటువంటిది. మూడవది, ఒకవేళ ఈ 2 నేను నా జీవితంలో లేకపోతే నేను తీర్పులోకి వెళ్ళిపోతాను, నరకంలోకి వెళ్ళిపోతాననే విషయాన్ని మనిషికి తెలియజేయాలి. కనుక మనిషికి తెలియజేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రభువుని ఏర్పాటు చేసి ఆయనను ఈ లోకానికి పంపించాడు. అందుకనే మనకి అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారో వారికి అనుభవం ఖచ్చితంగా తెలుస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేస్తాడు కదండి. ఎస్. అందుకని ఆయన లేకపోతే ప్రభువా నేను పాపిని ప్రభువా అనేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు ఏమాత్రం కూడా. దేవా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నా పాపాలు కడుగునైనా, మీ రక్తంలో కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి ప్రభువా అనేటువంటి యొక్క మాట మనము అడుగుతున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, బ్రతిమలాడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మన లోపల పరిశుద్ధాత్మ ప్రభువు పనిచేస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ విషయాలు అనేటువంటి మనం చాలా జాగ్రత్తగా అంటే అందుకని ఏమిటంటే పాపమును గురించి, నీతిని గురించి ఆయన మనకు వాళ్ళను ఒప్పింపజేయనటువంటి మాట కనబడుతుంది. తర్వాత ఇంకొక మాట మనం పరిశీలన చేసినప్పుడు 13వ వచనంలో ఏమంటాడంటే, 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానియే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ప్రైజ్ ది లార్డ్. ఇదన్నిట్లో ప్రాముఖ్యమైనటువంటిది ఆయన వచ్చినప్పుడు. మళ్ళా 13వ వచనంలో అయితే ఆయన ప్రభువారు పరిశుద్ధాత్మ ప్రభువుని మనం పరిచయం చేసేటప్పుడు చాలా క్లియర్గా పరిచయం చేస్తున్నారు. ఆయన అని చెప్పి మళ్ళా ఏమంటాడంటే ఆయన అనగా అని మళ్ళీ ఆయన ఎవరో మనకి చెప్తున్నారు. అనగా అని చెప్పి ఏమంటాడంటే సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ప్రైజ్ ది లార్డ్. కనుక మనకు కావలసినటువంటిది సర్వసత్యములోనికి నడిపించబడుట మనకి అవసరం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సర్వసత్యములోనికి నడిపించబడాలనుకున్నట్లయితే మనకి పరిశుద్ధాత్మ యొక్క సహాయము, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదల చాలా అవసరమైంచున్నారు కదండి. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ ప్రభుని ఏర్పాటు చేశారు బిఫోర్ ద పెంటెకోస్ట్ డే. ఇవన్నీ కూడా పెంతెకోస్తు రోజుకు ముందే, ఆ పెంతెకోస్తు దినానికి పరిశుద్ధాత్మ ప్రభువును పంపించడానికి ఈ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రభువుని ప్రిపేర్ చేశారు. ఆయన పేర్లు, ఆయన ఏ పని చేయాలి, ఆయన సంగతి ఏంటి, ఆయన గురించి ప్రవచనం ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఒక్కొక్కటి ఆ ప్రభువారు మన పక్షాన ఆయనను పంపించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అనే విషయం లోపల. కనుక ఒకటి ఏంటంటే ఆ యొక్క దినము అంటే పెంతెకోస్తు దినమునకు ముందు జరిగినటువంటిది. ఈ చిన్నగా జస్ట్ మీకు ఈ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే జరిగిన విషయాలు త్వరగా నేను ముగించాలని చెప్తున్నాను. రెండవది పెంతెకోస్తు దినాన్ని ఏమి జరిగింది అనేటువంటిది. పిల్లరా పెంతెకోస్తు దినాన్ని చూడండి మరొకసారి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి.
పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండిన అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఈ సమయంలో. ఎస్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ప్రభువుని ప్రిపేర్ చేస్తారు ఆయన రాకముందు. అదే సమయంలో పెంతెకొస్తు దినాన్ని ఆయన దిగి రావడానికి ఎవరైతే ఆయన మాట ప్రకారంగా విని ఆయన పిలుపుని అంగీకరించి వచ్చారో, ఎవరినైతే దేవుడు పిలిచాడో, దేవునికి స్తోత్రం కలుగునుగా, ఎవరినైతే దేవుడు పిలిచాడో వారు వీరందరూ పరిశీలిస్తే మత్తయి మార్క్స్ వార్త 3వ అధ్యాయం దగ్గరలో వీళ్ళు కనబడతారు మనకి. అంటే పరిశుద్ధాత్మ ప్రభు రావడానికి దేవుడు శిష్యుల్ని ఎలాగా ప్రిపేర్ చేసిన దాని గురించి ఇందులో మనకు కనబడుతుంది. ఒకసారి మార్క్స్ వార్త 3వ అధ్యాయము, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనం లోపల ఈ మాట ఉంటుంది. మార్క్స్ 10. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అనేటువంటి మాట. తర్వాత రెండోది ఏమంటాడంటే వారు తనతో కూడా ఉండునట్లు. ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రభువు ఆ దినాన్ని దిగి రావడానికి, పెంతెకొస్తు దినాన్ని దిగి రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి, అంటే రెండవది ఏంటంటే హౌ గాడ్ ప్రిపేర్డ్ హిస్ డిసైపుల్స్. రెండవ మాట ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చూసాం. మొదటి మాటలో ఏం చూసామంటే మనము జీసస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద హోలీ స్పిరిట్, ప్రభు గురించి చెప్పారు. రెండవది ద నేమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన ఆదరణకర్త అనే ఒక మాటలు ఆయన గురించి చెప్పారు. మూడవది ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పాపము గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు అనేటువంటి మాట మనం చూసాం. అది ప్రభువారు పరిశుద్ధాత్మ ప్రభు రాకముందు ఆ విధంగా దేవుడు ఆ పరిశుద్ధాత్మ ప్రభు విషయంలో ప్రిపేర్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. రెండవది అయిన తర్వాత భాగం ఏంటంటే గాడ్ ప్రిపేర్డ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్ని ఎలాగ ప్రిపేర్ చేస్తుందో మనం చూద్దాం ఈ సమయంలో. పెంతెకొస్తు దినము కొరకు, ప్రైజ్ ది లార్డ్, అంటే రాకముందు రావడానికి హౌ గాడ్ ప్రిపేర్డ్ హిస్ డిసైపుల్స్. నెంబర్ 1 చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి అనేటువంటి మాట. నెంబర్ 1, they went to upstairs to the upper room. పైన గది ఉంది మేడ మీద. వారందరూ ఎవరయ్యా అంటే ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే ఆయన సాక్షులుగా చేయబడ్డారో, ఆయన కూడా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డారో వారిని మాత్రమే, చూడండి ఒకసారి, వారు మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళారు. రెండవది ఏముందంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనేటువంటి మాట. వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన, ఏక మనస్సు అనేటువంటిది. వారు వెళ్ళట ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. పరిశుద్ధాత్మ ప్రభు రావడానికి ప్రధానమైనటువంటిది వారి మధ్యలో ఏక మనస్సు అనేటువంటిది. ఆయన వచ్చి పనిచేయడానికి, విత్ వన్ మైండ్ అండ్ విత్ వన్ పర్పస్ అనేటువంటి మాట. ఇంగ్లీష్ బైబిల్లో, యాంప్లిఫైడ్ బైబిల్లో ఏముంది యాంప్లిఫైడ్ వెర్షన్లో ఏం రాయబడింది అంటే ఏక మనస్సు అన్నాడు. రెండవది ఇక్కడ చూసి మనకైతే ఇక్కడ తెలుగు లోపల ఏక మనస్సు అని మాట రాయబడింది. రెండవది ఆయన ఏమంటారు ఆ బైబిల్ ఏముందంటే వన్ మైండ్ అండ్ విత్ వన్ పర్పస్, ఒక ఉద్దేశం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉద్దేశమే ఆదరణకర్తను దేవుడు పంపిస్తాడు కాబట్టి ఆదరణకర్త కొరకు మనం కనిపెట్టాలి అని చెప్పి వారు ఆ విధంగా మోకరించారు. వారి కూడుకుని అక్కడే ఉన్నారు. ఒకే ఉద్దేశము,
ఒకే మనస్సు, ఒకే ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. నేనును తండ్రితో ప్రార్థన చేస్తారు, ప్రభువా నేనును నీవును ఏకమై ఉన్నలాగున అంటాడు. పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకరి జీవితంలో దేవుని పని జరగాలంటే, ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని సహాయము, దేవుని కృప, దేవుని విడుదల నీకు కావాలనుకున్నట్లయితే ఏ ప్రాంతంలోనైనా సరే, అది ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే అది కుటుంబం లోపల కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో కానివ్వండి, ఏవైనప్పటికీ కూడా ఏమి జరగాలంటే ప్రభు ప్రార్థనలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్. మీరు నా యందును, ఇంకా నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల ఆ దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలోకి రావడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరచడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉండి నీకు సహాయకర్తగా ఉండి నీతో ఉండి నీలో ఉండి నిన్ను నడిపించడానికి ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది నీవు ఆయనలో ఉండుట అవసరమైనటువంటి. ప్రైజ్ గాడ్. దిస్ ఇస్ ద లా ఆఫ్ ద లార్డ్. ఆయన నీ పక్షాన్ని వచ్చి పని చేయడానికి. ఆమేన్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకా మాట్లాడదాం మనం. తర్వాత ఏమంటాడంటే, దే ఆర్ కంటిన్యూస్లీ గ్యాదరింగ్ ఫర్ ప్రేయర్ విత్ వన్ మైండ్ అండ్ విత్ వన్ పర్పస్ అనేటువంటి మాట. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 14వ వచనం ఏముందంటే, మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండడు. 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మధ్య లోపల మళ్ళీ చాలా గ్యాప్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత 15వ వచనంలో ఏముంటుందంటే, ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను ఈ భాగంలో మనకి ఇంపార్టెంట్ కాదు, అందులోకి మనం వెళ్ళట్లేదు. మనకు కావాల్సినటువంటిది పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ ప్రభు దిగి రావడానికి ఏది ప్రాముఖ్యమైనటువంటి దాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. పెంతెకొస్తు పరిశుద్ధాత్మ దిగి రాకముందు, ఆ పరిశుద్ధాత్మ ప్రభు దిగి రావడానికి ఆ దినాన్ని జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. పిల్లరా, గాడ్ ప్రిపేర్డ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. సంఘములోకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి పని చేయడానికి. ఆమేన్. Glory to the Lord. One mind and with one purpose. Praise God. ఇంకొక మాట ఏముంటుందంటే, పిల్లరా, ఈ భాగం లోపల 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివాం కదండి. దే ఆర్ కంటిన్యూస్లీ ప్రేయింగ్ అనేటువంటి మాట. అదైన తర్వాత ద డే ఆఫ్ పెంటికోస్ట్ కదండి. ఎస్, మొట్టమొదటిది పెంతెకొస్తు రాకముందు, అంటే పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ ప్రభు రాకముందు ఒకటి పరిశుద్ధాత్మను ఆయన ఆ విషయం లోపల మనకు తెలియజేశారు, ఆయన పేర్లు తెలియజేశారు, ఆయన చేసే పని తెలియజేశారు. రెండవది, ఆయన ఇంకా అగ్ని నాలుకల వలె రాకముందే పిల్లరా తన శిష్యుల్ని ఆయన ఏక మనస్సుతో ఏక హృదయంతో ఉండులాగున ఆయన నడిపించారు. ఆయన వాళ్ళు ఎప్పుడైతే ఒకే మాట రావడానికి, ఒకే దగ్గర కూడుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు, ఆ ప్రేయర్ కంటిన్యూ చేయడం ప్రారంభించారు. ఒకరోజు వెంటనే కాదు, ఇమీడియట్గా కాదు. 14వ వచనం 1వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం మాట ప్రకారంగా వెంటనే కాదు. కానీ మనకి 2వ అధ్యాయానికి వచ్చే వరకు మళ్ళీ పరిశుద్ధాత్మ అంటే దిగి రావడం మనకి కనిపించే మాత్రం కూడా, అంటే ముందుగానే ప్రిపేర్ చేశారు కదండి. ఎస్. తర్వాత ద డే ఆఫ్ పెంటికోస్ట్, పెంతెకొస్తు రోజు దినాన్ని ఏమి జరిగింది అనేటువంటి మాట మనం పరిశీలన చేస్తే, గాడ్ అబ్జర్వ్డ్ హిస్ డిసైపుల్స్ గ్యాదరింగ్ అండ్ వన్ మైండ్ అండ్ వన్ పర్పస్. దేవునికి కావలసినటువంటిది మనంతా చెప్పాను కదండి, దేవుని యొక్క పని సంఘములో చేయడానికి, కుటుంబంలో చేయడానికి, నీ వ్యక్తిగత జీవితంలో చేయడానికి పరిశుద్ధాత్మనికి కావలసినటువంటి మొట్టమొదట ఆయనకు లా ఉంటుంది. దట్ ద గాడ్స్ లా. నీవు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు దేవుడు ఎప్పుడు కూడా చేయడు. చాలా మంది ఆలోచన ఏముంటుందంటే, మనం ప్రార్థన చేస్తున్నాం కదా జరిగిపోయింది అనేటువంటి ఆలోచన అనుకుంటారు పిల్లరా. అది కంప్లీట్గా ఎందుకో నేను ఏకీభవించగానే మాత్రం కూడా. నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు సహాయం చేస్తుంటాడు.
నీ ప్రార్థన చేయడం చాలా సంతోషం. నేను అలాగని చెప్పి నీ ప్రార్థన తప్పు, నీ ప్రార్థన కాదు అనేటువంటి మాట ఎప్పుడు కూడా నేను చెప్పనే మాత్రం కూడా. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నీ ప్రార్థన మంచిదే, కానీ నీతో కలిసి పనిచేయడానికి నువ్వు సహాయం అడిగినప్పుడు చేసేది వేరు, కానీ నీ లోపల ఆయన ఉద్దేశము జరిగించడం వేరు. ఆమె ఇప్పుడు అర్థమవుతుంది కదా అండి. మనం అడిగిన సహాయం, ప్రభువా ఈ బాధలో ఉన్నావు నాయన సహాయం చేయవాను, సహాయం చేస్తాడు మీరు. ప్రభువా ఇదిగో నాయన ఫైనాన్షియల్గా ఈ బాధలో ఉన్నాం ప్రభువా, సహాయం చేస్తాడు దేవుడు. ఇదిగో నాయన శరీర రీతిగా బలహీనంగా ఉన్నాం ప్రభువా, సహాయం చేయి ప్రభువా, సహాయం చేస్తాడు దేవుడు. అది వేరు. కానీ నీ లోపల ఆయన ఒక పద్ధతిని ఆయన డిజైన్ చేశాడు. ప్రైజ్లో ఆయన ఒకటి నిర్ణయించాడు, దానిని చేయడానికి. అది ప్రాముఖ్యమైనటువంటి, దట్ ఇస్ ద పర్మనెంట్. మనకు ఒక చిన్న ఫైనాన్షియల్గా సహాయం జరిగితే మరి మనం అంత మించడం లేదని పొంగిపోతూ ఉంటాం. ఒక 20-30 సాక్ష్యాలు చెప్పేస్తాం, వినకపోయినా సరే బులం గుద్ది చెయ్యి పట్టుకు లాగి మనం నెత్తి మీద కొట్టి భర్తానికి ఏదో చెవు పట్టుకు లాగి మన సాక్ష్యాన్ని చెప్పేస్తాం పూర్తిగా. బట్ వీ థింక్ వీఆర్ సో గ్రేట్ అనేటువంటి మాట కాదు అది. నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడికి సహాయం చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలోకి వచ్చి నీ పక్షాన ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, ఆమేన్, నీ సంఘములోకి వచ్చి ఆయన పక్షాన ఉద్దేశం ఏమై ఉన్నదో నెరవేర్చడానికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఈజ్ ఎ లా, ఒక పద్ధతి ఉందండి ఆయనకు. ఆ పద్ధతి ప్రకారంగా చేయాలి. ఆ పద్ధతి ప్రకారంగా చేస్తేనే ఆ దేవుని యొక్క పనులు జరుగుతాయి. అందుకని ఇక్కడ ఏమిటంటే ఆ పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ ప్రభువు దిగి రావాలంటే ఆయన పద్ధతి ఏం పెట్టాడంటే, చూడండి ఒకసారి ఇక్కడ మన వాక్యం చూద్దాం మనం. ద డే ఆఫ్ పెంతెకొస్తు ఏం జరిగిందంటే 2వ అధ్యాయము చూడండి ఒకసారి. అపోస్తలుల 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండారు. ఆ పెంతెకొస్తు దినానికి జరిగినటువంటి సంఘటన నంబర్ 1 ఏంటంటే బలమైనటువంటి గాలి వచ్చింది. ఇక్కడ సంఘము గురించి దినాన్ని మీతో మాట్లాడుతున్నాను. సంఘములో దేవుడు బలమైన కార్యము చేయడానికి సంఘములో ఏక మనస్సు ఏకాత్మ కావాలి. ఏక మనస్సు ఏకాత్మ లేకుండా సంఘం కొరకు మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం వరకు సంఘం కొరకు ప్రయాసపడి తిరిగేస్తున్నా కూడా పిల్లరా, నీ యొక్క మనస్సుకు తృప్తికరంగా ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము జరగదు. వాక్య సత్యం. ఆఖరి దినాల్లో దేవుని యొక్క బలమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యము జరగడానికి ప్రియులరా చాలా అంటే వాక్య ప్రకారమైనటువంటి రీతిగా ఆ సంఘము ఉంటే సంఘముతో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ప్రభువు ఏమంటారంటే, ఒక ప్రాంతం వచ్చినప్పటికీ ఆఖరి దినాల్లో పనివారి కొరకు ప్రార్థన చేయమంటాడు ఆయన. చూడండి ఒకసారి వాక్యంలో మీకు చూపిస్తాను నేను ఆ భాగాన్ని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఉంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో ఏమంటాడంటే, 9వ అధ్యాయం 38వ వచనంలో, గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనడి అని శిష్యులతో చెప్పాను. కోతకు పనివారిని పంపమని అని చెప్పి, పనివారు అనేటువంటి మాటకు వచ్చినప్పటికీ చాలా మంది ఆలోచన ఏంటంటే దేవుని సేవకులు అనేటువంటి ఆలోచన. ఆత్మల సంపాదన అనేటువంటిది దేవుని సేవకులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు రక్తములో కడుగబడి బ్యాప్టిజం తీసుకొని రొట్టెలో పాలు పంపులు పొందుచున్న ప్రతి వాని యొక్క బాధ్యత.
వాక్యాన్ని బోధించి సంఘాన్ని పోషించే బాధ్యత దేవుని సేవకుడికి ఇచ్చాడు. ఆత్మలను సంపాదించేటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి నీకు అప్పగించాడు దేవుడు. పనివారి కొరకు ప్రార్థన చేయమంటాడు. పనివారి కొరకు ప్రార్థన చేసేటువంటి బాధ్యత. ఈ దినాల లోపల మనం చాలా మంది పనివారిని చూస్తున్నాం. మనం ఒకసారి అనిపిస్తుంది కదా, పనివారి కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి మాట చెప్పాడు, కానీ ఇంతమంది పనివారు వస్తే ఇక చాలు ప్రార్థన ఆపేయండి అని చెప్పలేదు. ఎందుకంటే చాలా మంది వచ్చిన పనివారి లోపల చాలా మంది 5 మిగిలిపోయిన 5లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. కొంతమంది ప్రభు పని కొరకు నిలబడతారు, కొంతమంది వారి యొక్క పని మీదే మనసు పెడతారు. అంటే దేవుని మీద మనసు పెట్టరు, దేవుని ఉద్దేశం మీద మనసు పెట్టరు, కానీ వారికి ఉన్నటువంటి టాలెంట్స్ మీద, వారికి ఉన్నటువంటి జ్ఞానం మీద, మొత్తానికి అలవగల ఏదో చెప్పారంటే ఆలోచన మీదకే వెళ్ళిపోతారు, కానీ దేవుని యొక్క ఉద్దేశం కొరకు కనిపెట్టేటువంటి పద్ధతిని వారు ఏమాత్రం కూడా గ్రహించలేరు. ఏమాత్రం కూడా ఈ దినాన్ని కొన్ని సమయాల్లో వాట్సాప్లో వస్తూ ఉంటాయి. ఎన్ని రకాలైనటువంటి మాటలు, ఎన్ని రకాలైనటువంటి బోధలు వస్తూ ఉంటాయి. పిల్లరా, దేవుని సేవకులు కొనుక్కోబడుతున్నారు, బట్ స్టిల్ పరిశుద్ధాత్మ ప్రభు కనిపెడుతున్నాడు. ఉజ్జీవము తీసుకురావాలని చెప్పి, ఉజ్జీవము సంఘముతోనే వస్తుంది. ఆ సంఘములో ఉన్నటువంటి నీతోనే ఉజ్జీవము ప్రారంభించబడతావు. నువ్వు లేకుండా, నీ విధేయత లేకుండా, ఆయన మాట ప్రకారంగా నువ్వు చేయకపోతే ఉజ్జీవము ప్రారంభించబడదు. ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అనే మాట పరిశీలన చేసినప్పుడు, ఆ పెంటెకోస్తు దినాన్ని జరిగినటువంటి విధానాన్ని నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు బలమైనటువంటి గాలి వీచినటువంటి మాట చూశారు అక్కడ. నేను ద డే ఆఫ్ పెంటెకోస్ట్, బలమైనటువంటి గాలి. 2వ వచనం వచ్చినప్పటికి ద సౌండ్ కేమ్ అంటాడు. ఒక రకమైనటువంటి శబ్దం వచ్చింది. శబ్దము రావడానికి ఇప్పుడు మన తలంపులు ఎలాగుంటాయంటే పిల్లరా, శబ్దం మీదకి వెళ్ళిపోతాం. మనం ప్రార్థించేటప్పుడు శబ్దం గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థించేటప్పుడు బలమైన గాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. 4 వంటి ప్రభు అగ్ని దిగి వచ్చింది ప్రభు అని ప్రార్థన చేస్తాం. తర్వాత సమయంలో ఆ అనుభవం కావాలని చెప్పి కుమ్మరించమనేటువంటి పాట పాడుతూ ఉంటాం. ఆత్మను కుమ్మరించమనేటువంటి పాట పాడుతూ ఉంటాం. మనమే చప్పట్లు కొట్టేసుకుంటాం, మనమే అరిచేసుకుంటాం, మనమే భాషలు మాట్లాడేసుకుంటాం, మనమే సంతోషపడిపోతూ ఉంటాం. కానీ దానికి ముందు జరగాల్సినటువంటిది సంఘములో ఏక మనస్సు, ఏకాత్మ. 1 2 3 4 5 6 అంకెలు లెక్క పెడతాం. 10 కావాలి కదండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవన్నీ ఒక క్రమమైనటువంటి సంఖ్య. 1 6 1 6 3 9 8 ఇలా లెక్క పెట్టము ఏమాత్రం కూడా. పిల్లరా, దేవుని యొక్క బలమైన కార్యము, బలమైనటువంటి దేవుని ఆత్మ కుమ్మరింపు మందిరములోకి రావాలంటే, సంఘములో రావాలంటే, నీ కుటుంబంలోకి రావాలంటే, అగ్ని నీ మీదకి రావాలంటే, నీ పిల్లల మీదకి రావాలంటే, సంఘములో నీవు ఏక మనస్సు కలిగి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి సహోదరుడికి నువ్వు ఏక మనస్సు, ఏకాత్మ ఇవ్వాలని. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే, నేను ఇవ్వలేకపోతున్నానంటే, బట్ ఇట్ గో అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. సంఘం యొక్క ఉజ్జీవాన్ని పాడు చేయదు. సంఘం యొక్క క్రమాన్ని, సంఘం యొక్క ఆశీర్వాదాన్ని, సంఘం యొక్క దీవెన పాడు చేయడానికి ప్రయత్నం చేయదు మాత్రం కూడా. దేవుడు మరొకరు లేపుకుంటాడు ఖచ్చితంగా. అందుకంటే ఆఖరి దినాల్లో కొంతమంది కొరకు లేవమెత్తని చెప్తా ఉంటాడు దేవుడు. పిల్లరా, ఇలాగున దేవునికి కానీ, సంఘమునకు కానీ, తోటి సహోదరుడికి కానీ ఏక మనసు ఇవ్వలేనటువంటి వారు, విచారకరమైనటువంటి మాట, వారి ఉద్యోగములకు ఉపయోగపడరు. సంఘము వారి పట్ల ఏమి ఆలోచన కలిగి ఉందో ఆ ఆలోచన దేవుడు చేయడానికి వారు ఆటంకబండలుగా ఉంటారు. వాళ్ళు ఉపయోగపడరు. అందుకని ఆఖరి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయని చెప్తున్నాడు. ప్రభు, ఏంటి బాబు అలా అరుస్తున్నారేంటి అంటే, వాళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అంటున్నాడు దేవుడు. బుద్ధి లేని వారిని, బలహీనులను దేవుడు తీసుకొచ్చి వాళ్ళతో దేవుడు నిలబెట్టుకొని పడుకుంటాడు.
కనుక ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మను దిగి వచ్చినటువంటి దినం ఈ దినం. ప్రైజ్ ది లార్డ్. ద సౌండ్ కేమ్ ఫ్రమ్ హెవెన్. నీవు కానీ ఒక్క విషయం ప్రార్థన చేసుకుంటే, ప్రభువా 16వ అధ్యాయం 13వ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన రీతిగా, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా తండ్రి నాయన, పాపము 7వ అధ్యాయం 8వ వచనం 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో రాయబడిన రీతిగా ఆమేన్. ప్రభువా ఆయన పాపము గురించి నీతిని గురించి ఒప్పింపజేయను. ప్రభువా నన్ను క్షమించు నాయన. నా ప్రార్థన బాబు అనుకోవద్దు ఆ మాత్రం కూడా. నా గొప్ప ప్రార్థన ప్రభు నాయన, చాలా ప్రార్థన ఎలాగెలాగ అనొద్దు ఆ మాత్రం కూడా. నో 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 నాట్ ఎట్ ఆల్. యథార్థంగా ఒప్పుకుందాం దేవుడి సన్నిధిలో. ఎందుకంటే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ దినాన్ని దేవుడు నీ ఇంటికి వచ్చి దేవుడు నీలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. బలమైనటువంటి గాలి, హల్లెలూయా, బలమైనటువంటి శబ్దము, ఆమేన్. ఒకవేళ కానీ నీవు సంఘములో నీ తోటి సహోదరుడికి సంఘానికి ఏకమనసు ఇవ్వకపోతే నీవు చూస్తుండగానే దేవుడు మరొక వ్యక్తిని నిలబెడతాడు, నిన్ను మూల కూర్చోబెడతాడు. ఆయన గొప్పతనం కాదు. గాడ్ నోస్ హౌ టు డీల్ విత్ ద పీపుల్. మనం అనుకోవచ్చు ఎవరు లేరని చెప్పేసి. హామాను అనుకున్నాడు, నేను ఎవరు లేరు రాజు దగ్గర, ఆశ్వరాజు దగ్గర నేను తప్ప ఎవరు లేరు అనుకున్నాడు హామాను. ఏమని అలాగే అనుకున్నాడు, నాకు ఇంకెవరు లేరు అనుకున్నాడు. బట్ గాడ్ నోస్ హౌ టు డీల్ విత్ ద పీపుల్. ఏక మనసు ఏకాత్మ ఇవ్వకపోతే, ఒకవేళ నీ జీవితంలో ఆ హంబుల్నెస్ రాకపోతే, ఒకవేళ నువ్వు పట్టిన సిద్ధాంతం మీద, నువ్వు పట్టుకున్నటువంటి ఆ యొక్క పంతం మీద నువ్వు ఉండిపోతే, ఒకవేళ సంఘానికి నష్టం. ఒకవేళ నీ కుటుంబంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి సమయంలో, కుటుంబానికి నష్టం. ఈ సమయంలో కమ్ టు ద డిసిప్లిన్. దేవుని యొక్క లా ఉంటుంది ఒకటి, దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది ఒకటి. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాంతానికి రావడం ప్రారంభిస్తావో, ఆ ప్రాంతంలో కొంచెం నిలబడడం ప్రారంభిస్తావో, ఆ ప్రాంతంలో ఒప్పుకోవడం ప్రారంభిస్తావో దేవుని సన్నిధిలో, దేవుడు నీ దగ్గర నీ ద్వారా బలమైనటువంటి గొప్ప కార్యాలు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమయంలో ప్రియులారా, మనకి ఇవన్నీ కావాలి. ఏం కావాలి మనకి? పెంతెకొస్తు దినాన్ని ఏమి జరిగిందో మీకు చెప్తాను, అది మనకు కావాలి. ఒకటి ఏమంటాడంటే బలమైనటువంటి ద వైలెంట్ విండ్ అంటాడు. యాంప్లిఫైడ్ బైబిల్లో ఏమంటాడంటే స్ట్రాంగ్ విండ్ అనేటువంటి మాట కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కానీ వైలెంట్ అట. చెట్లు ఇరిగిపోతాయి కదండి, దట్స్ వైలెంట్. గాలి వస్తుంది వేరే, అది వేరే సంగతి. కానీ పెద్ద గాలి వస్తుంది, కానీ కొన్ని సమయాల్లో చెట్లు ఇరిగిపోతాయి, ఇల్లులు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి కదండి. ఎస్, పైన ఉన్నటువంటి ఆ రూఫ్లన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట పూర్తిగా. ఆ గాలి ఏముంటామంటే వైలెంట్ విండ్ అనేటువంటి మాట. పిల్లరా, ఆ వైలెంట్ విండ్ అట వాళ్ళు కూడి ఉన్నటువంటి ప్రాంతం మీదకి వచ్చింది. ఒకటేమిటంటే ద వైలెంట్ విండ్ కేమ్ అనేటువంటి మాట. రెండవది ఫిల్ ద హోల్ హౌస్ అంటాడు. ఆ గాలి ఏదో మూలకొచ్చి ఉండిపోవడం కానీ, ఏ మూలకొచ్చి ఉండిపోవడం కానీ అనేటువంటి కొన్ని సమయాల్లో పెద్ద మనం బబ్బులేస్తే మనకి పెద్ద వర్షం గాలి వేస్తుంది. మన వాళ్ళకి ఎవరికైనా దూరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర ఎలాగుంది, మాకు విపరీతమైన గాలి ఉంది అంటే వాళ్ళు ఏమంటారు, మాకు ఇక్కడ ఏమీ లేదంటారు. అయితే గాలి మీ దగ్గరే ఉంది అనేటువంటి మాట అంటారు. కానీ ఇప్పుడు వారు కూడి ఉన్న చోట్ల వాళ్ళ స్థలంలోనట ఆ గాలి మొట్టమొదట ఆ వైలెంట్ విండ్ ఏం చేస్తుందంటే, బలమైనటువంటి గాలి ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆ గదిని నింపింది. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఆ గదిలో ఉన్నవారు ఒకే మనసు కలిగి ఉన్నారు. గదిలో ఉన్నవారు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. గదిలో ఉన్నవారు ఒకే తలంపు కలిగి ఉన్నారు. అందరిని కలుపుకుంటే అందరూ ఒకటే తలంపు, ఏక మనస్సు ఏకాత్మతో వారు కూడుకుని ఉన్నారు. కనుక బలమైనటువంటి గాలి వచ్చి ఆ గదిని నింపేసింది, సంఘాన్ని నింపేస్తారు, ఫ్యామిలీని కూడా నింపేస్తారు. ఇంకొక మాట ఏంటంటే హోలీ స్పిరిట్ కేమ్ అండ్ రెస్ట్ ఆన్ దెం అంటాడు. ఇంగ్లీష్ పుస్తకాలు 2వ అధ్యాయం 2వ వచనంలో, ఇప్పుడు వేగంగా వీచు బలమైన గాలి ఉంటే ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వాడు కూర్చుండ ఇల్లంతయు నిండెను అనేటువంటి మాట ఉంది. తరువాత అగ్ని జ్వాలల వంటి 4 కదండి. ఎస్, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమి ఇచ్చాడంటే, యాంప్లిఫైడ్ బైబిల్ ఏమి ఇచ్చాడంటే ద హోలీ స్పిరిట్ కేమ్ అండ్ రెస్ట్ ఆన్ దెమ్ అన్నాడు. గదంతా ముందు ఆ యొక్క గాలితో నిండిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆ గాలి వాళ్ళ మీదకు వచ్చి వాళ్ళ మీద రెస్ట్ అంటే వాళ్ళ మీద నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్.
గాలి వారి మీద నిలిచి ఉంది. ఆమేన్, 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 ఆమేన్. ఆన్ దెమ్ లైక్ ఎన్ టంగ్స్ రిజంబ్లింగ్ అనేటువంటి మాట పిల్లరా ఎలాగొచ్చిందంటే ఆ గాలిలో శబ్దం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ శబ్దము గుండా పరిశుద్ధాత్మ ప్రభు దిగి వచ్చినప్పుడు అగ్ని వంటి నాలుక రూపంలోకి వచ్చి ఆయన ఒక్కొక్కరి మీద రాలగా, అంటే ఒక్కొక్కరి మీద వచ్చి అలా ఉన్నారు ఆయన. రెస్ట్ ఆన్ దెమ్. ఈ మాట పిల్లరా ఒక్కొక్కరి మీద రాలగా అనేటువంటి మాట తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఆ మాట చూసుకుంటే ఒకవేళ వచ్చేట రెస్ట్ ఆన్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. విశ్రాంతి. రెస్ట్ కొన్ని సమయాల్లో చాలా అలసిపోతే ఏమంటారంటే తర్వాత ఫోన్ చేస్తాను, రెస్ట్ తీసుకుంటా అంటాం కదండి. రెస్ట్ తీసుకుంటా అంటాం అనగా కాస్త నెమ్మది పొందండి, విశ్రాంతి పొందండి. పరిశుద్ధాత్మదేవుడు బలంగా దిగి వస్తే, ఆ గాలి మధ్యలో దిగి వస్తే పిల్లరా ఆయనకి రెస్ట్ కావాలి. ఆయనకి ప్రైజ్ ది లార్డ్. ఆయన రెస్ట్ కావలసినటువంటి స్థలమే నీవు. ఆమేన్, 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 ఆమేన్. మన ఇంట్లో కొన్ని కుర్చీలు ఉంటాయి. అన్ని కుర్చీలాగా ఉండవు. అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్. అవి కొన్ని సోఫాలు ఇట్లా కూర్చొని ఇలా కింద ఇలా పక్కన బటన్ తీయగానే చాలా మన కాళ్ళు రెండు ఇలా పైకి వస్తాయి. హ్యాపీగా కాళ్ళు ఉంటాయి. మళ్ళీ ఈ వెనకాల కూర్చుని వెనక్కి వెళ్ళిపోద్ది. ఆల్మోస్ట్ బెడ్లా తయారైపోద్ది. ఆ బెడ్ లాగా ఎలా పడుకుంటాం అనమాట. చెట్టుకుంటుంది అనమాట అండి. రెస్ట్ మనకి అనమాట. ఆ ప్లేస్ రెస్ట్ అనమాట అండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రెస్ట్ తీసుకోవడానికి, హల్లెలూయా, ఆయన పని చేయడానికి ఆయనకు ఒక స్థలం కావాలి. అద్భుతాలు చేయడానికి ఆయనకు ఒక స్థలం కావాలి. సంఘాన్ని దీవించడానికి ఒక స్థలం కావాలి. సంఘంలో అద్భుతాలు చేయడానికి ఒక స్థలం కావాలి. సంఘంలో కుటుంబాలకు స్వస్థత కలగడానికి ఒక స్థలం కావాలి. సంఘం లోపల ఇంకా అద్భుతమైన కార్యాలు చేసి సంఘాన్ని నింపడానికి ఆయనకు ఒక స్థలము కావాలి. సంఘములు ఆ స్థలమే నీవని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కానీ ఆ స్థలంలోకి, ఆ స్థలంలాగా పరిశుద్ధాత్మని ప్రభువా ఆ స్థలాన్ని నేనే ప్రభువా నాయనా, రండి ప్రభువా నాయనా, నా మీద కూర్చోండి బాబు, రెస్ట్ ఆన్ మీ లార్డ్ అనిగా నువ్వు హంబుల్ అయితే దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. మాట చెప్పనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేని గురించి ఆలోచిస్తావు. జ్ఞాపకం వస్తే ఫలానా దాని గురించి ఆలోచిస్తావు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. టుడే ప్లీజ్ స్టాప్ ఇట్. దేవుడు చాలా దినాల నుంచి కనిపెడుతున్నాడు నీ గురించి. దేవుడు చాలా దినాల నుంచి నీ కొరకు ఆలోచిస్తున్నాడు. మరి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యూ. నీ లోపల మార్పు లేకుండా ఉంటున్నావు. నీ ఆలోచన విధానంలో మార్పు లేదు, నీ తలంపుల్లో మార్పు లేదు, నీ వాదింపులో మార్పు లేదు, నీ తాలూకా ఆర్గ్యుమెంట్లో మార్పు లేదు, నీ తాలూకా రీజనింగ్స్లో మార్పు లేదు. దెర్ ఇస్ నో చేంజ్. కొన్ని సంవత్సరాల నుంచి ద సేమ్ రీజనింగ్, ద సేమ్ ఆర్గ్యుమెంట్. అయిపోయింది టైమింగ్. దేవుడు మరొక వ్యక్తిని దేవుడు తయారు చేస్తున్నాడు. అప్పుడే ఆల్రెడీ ప్రిపేర్డ్. ప్రైజ్ ది లార్డ్. లేపి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం చూస్తున్నటువంటి దేవుడి సేవకులు చాలా మంది వాళ్ళు ఏదో అయిపోతారు, కనబడరు, చచ్చిపోతారని కాదు. వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు చూస్తున్న దేవుడు వరకు లేపుతాడు. దేవుడు ఆయనకు తెలుసు. ఆయన ఇంతవరకు ఆ సంఘంలో 80,000 మంది అండి, ఈ సంఘంలో 20,000 మంది అండి, ఆ సంఘంలో 70,000 మంది. అది ఉద్యోగం కాదు. అది ఒక సంఘంలోనే 20,000 మంది ఉండి ఇంకో సంఘంలో 10 మంది ఉంటే అది ఉద్యోగం కాదు. మా సంఘం అని గొప్ప చెప్పుకోవడానికి, తర్వాత మరికొంతమంది వెళ్ళి అయ్యా పెద్ద సంఘం అండి, అందులోకి వచ్చేటి సార్, చిన్న సంఘంలో ఏముంటారు సార్ అని చెప్పి తీసుకెళ్ళిపోవడం అనేటువంటివి, ఇవన్నీ ఉద్యోగానికి మార్గాలు కాదు. ప్రైజ్ లార్డ్. వస్తుంది రివైవల్. ఈ కరోనాతో దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడు రివైవల్ తీసుకొస్తున్నాడు. దేవుడు నీవు కానీ ప్రభా ఈ రివైవల్లో నేను ఉంటాను ప్రభా సంఘానికి చెప్పి సంఘంలో నువ్వు కానీ నీ స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకునే దారుతంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలోనికి వచ్చినట్లయితే ఆ లా కిందకు వస్తే ఒకవేళ ప్రైజ్ లార్డ్ ఏక మనస్సు ఏకాత్మ అనేటువంటి ఆ సిద్ధాంతంలోకి నువ్వు వచ్చినట్లయితే ఈ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి దేవుడు నిండే సంఘంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. రాకపోతే జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చూస్తుండగానే నిన్ను కూర్చోబెట్టి వేరొక వ్యక్తిని దేవుడు లేపుతున్నాడు. ఎలా వస్తాడో ఏమి చూస్తాడో అనుకుంటావేమో ఒకవేళ ఎవరు రాలేరు, ప్రశ్న లేదనుకుంటావేమో ఒకవేళ నేను ఉంటుండగా ఎవరు కనిపించడానికి వీలేదు అనుకుంటావేమో ఒకవేళ అది నీ భ్రమ. అది కంప్లీట్గా
దేవుడు ఆఖరి దినాల్లో ప్రైజ్ లార్డ్ సంఘాలను ఒక జీవాన్ని తీసుకురాబోతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. తర్వాత మరొక భాగం ఏముందంటే 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే అపోస్తలుల 2:4 ఏముందంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, తర్వాత ద హోలీ స్పిరిట్ ఫిల్ దెమ్. ఒకటి గాలి వంటి రూపంలో వచ్చాడు, రెండవది వాళ్ళ మీదకి వచ్చి రెస్ట్ అయ్యాడు. ఆయన రెస్ట్ అంటే రెస్ట్ ఆన్ దెమ్ అనే మాట రాయబడి ఉంది. వాళ్ళ మీద రాలాడు వచ్చి. మూడవది వచ్చేమో ద హోలీ స్పిరిట్ ఫిల్, వాళ్ళని నింపాడు. ప్రైజ్ అలా స్టెప్ బై స్టెప్ చూసారండి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి. అదైన తర్వాత ద హోలీ స్పిరిట్ గివింగ్ దెమ్ ఎబిలిటీ స్పీక్ అవుట్ అదర్ టంగ్స్. అదైన తరువాత భాషలో మాట్లాడడం ప్రారంభించారు. కాబట్టి ఈ దినాన్ని ముగిస్తున్నాను నేను. దేవుడు మనతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి. ఎందుకో దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అమ్మా, దేవుడు ఒకవేళ నీ ఇంటి వారు నిన్ను సేవకు సమర్పిస్తే, నా కుమారుడు ఒకవేళ కానీ నువ్వు దేవుని సేవకు సమర్పించుకుంటే, ఒకవేళ దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉందని నాకు ఆఖరి దినాలని ఆలోచన నీకు ఉన్నట్లయితే, ఒకవేళ సింపుల్గా ప్రభు దగ్గర మోకరించి సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సంపూర్తిగా నువ్వు అప్పగించుకుంటే, విజయుడు అయినట్లయితే సంపూర్తిగా దేవుడే నిన్ను తీసుకుని వచ్చి ఏ ప్రాంతంలో ఉంచాలో ఆ ప్రాంతంలో ఉంచి అద్భుతమైన కార్యాలు దేవుడిని ద్వారా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాట గురించి ఆలోచించేద్దాం. ఈ సమయంలో మీరు కూడా ప్రార్థన చేయండి. సంఘంలోకి ఆ నమ్మకస్తులు కావాలి. దేవుడికి సంఘంలో నమ్మకస్తులు కావాలి. అందరూ నమ్మకస్తులు ఉంటారు, కానీ ఏక మనసు ఏకాత్మ ఇవ్వలేరు. ఏక మనసు ఏకాత్మ ఇవ్వలేనటువంటి వారు మన దృష్టిలో నమ్మకస్తులు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు నమ్మకస్తులు, కానీ పరిశుద్ధాత్మ దృష్టిలో వాళ్ళు నమ్మకస్తులు కారు. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. ఈ మాట చెప్పి ప్రార్థన ముగిస్తాను నేను. ఏక మనసు ఏకాత్మ సంఘంలో ఇవ్వలేని వారు, ఒకే మనస్సులోకి రావడానికి ఇష్టం లేనటువంటి వారు మన దృష్టిలో నమ్మకస్తులు, దేవుని వారి దృష్టిలో వారు నమ్మకస్తులు, కానీ దేవుని దృష్టిలో నమ్మకస్తులు కారు. కారణం ఏంటంటే ఆయనకు కావలసినటువంటిది, నమ్మకత్వానికి కావలసినటువంటిది ఏక మనస్సు ఏకాత్మ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన సంఘములో ఈ భాగమును అధికంగా దయచేసి మన సంఘములోకి అగ్ని వంటి నాలుకల వలె ప్రైజ్ ది లార్డ్ దిగి వచ్చి బిడ్డల మీదకి, బిడ్డలందరి మీదకి దిగి వచ్చి పాపం గురించి నీతి గురించి ఒప్పింపజేసి ఆఖరి దినాలు ఆ సంఘమును దేవుడు బలమైన ఉజ్జీవాన్ని తీసుకొచ్చేటువంటి సంఘముగా చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ప్రభా, నేను తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ మాటకు లోబడుతున్నాను. ప్రభా, నాకు మాట చెప్పు. ఆఖరి దినాల్లో దేవుడిని లేపు వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ప్రభా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఇంతవరకు దేవా మీరు మాకు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి ప్రభా నాయన ఏది ప్రాముఖ్యమో మీరు మాట్లాడారు. సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఏది అవసరమో మీరు తెలియజేస్తారు. ప్రభా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. మీ నామాన్ని మీరు మహింపరచుకోరండి. ఒక అద్భుతమైన మీ కార్యంను చేయమని మనం చేస్తున్నాను. కరోనాను బట్టి ప్రభా నాయన అనేక మంది బిడ్డల్లో దుఃఖము వేదన ప్రభా నాయన, కానీ సమయంలో నాయన సంఘంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తే ప్రభా నాయన ఈ కరోనాను కూర్చోబెట్టడానికి, తరిమివేయబడడానికి ప్రభా నాయన సంఘము లేచి నిలబడుతుంది. ప్రభా, మీకు వందనాలు. మేము ఆశపడుతున్నాం, పనివారు కావాలని ఆశపడుతున్నాం. నమ్మకస్తుల్ని లేపండి. ముఖ్యంగా ఏక మనస్సు ఏకాత్మ ఇచ్చేటువంటి ప్రభా నాయన ఆ బిడ్డలు, ఆ మనస్సు కలిగిన బిడ్డలను ప్రభా నాయన మీరు లేవనెత్తి సంఘానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామాన్ని మీరు మహింపరుచుకోనండి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించి బిడ్డలను దీవించి మీరు మహిం పొందమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మన అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియరా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి మళ్ళీ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి మళ్ళీ మనం కలుసుకుంటాం. దయచేసి జూబ్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ మిగిలిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు మనం ప్రార్థన చేద్దాం.
మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. వందనాలు చేస్తాను. ఆమేన్.